హాయ్ అండి. మినపప్పు గారెలు క్రిస్పీగా కావాలనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట అయితే క్రిస్పీగా ఉంటాయి. ముందు మినపగుళ్ళుని ఒక 5 or 6 hours నానబెట్టుకోవాలండి. మనం మినపప్పు బాగా నానిపోయింది కదా, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం చూడండి, గ్రైండర్లో వేసుకుందాం. ఇదిగోండి, పిండిని ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ నూక వేసుకోవాలి. ఇడ్లీ నూక వేసుకుంటే క్రిస్పీగా భలే ఉంటాయండి గారెలు. ఒకసారి ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇడ్లీ నూక అనేది మీ పిండిని బట్టి మీరు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల మినపగుళ్ళకి 1 గ్లాసు ఇడ్లీ నూక వేసుకుంటున్నాను. 1 గ్లాస్ కంటే తక్కువ అయినా. ఇక్కడ మనం ఈ పిండి ఇది కలుపుకునే విధానం కూడా చూసుకోవాలి. కొంచెం మీకు ఇక్కడ లూజ్గా ఉంటే కొంచెం ఎక్కువే వేయచ్చు, పర్వాలేదు. అదే మనం మిక్సీలో వేసింది అయితే అస్సలు ఎక్కువ వేయలేము, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయి కదా. ఇది గ్రైండర్లో వేసింది కాబట్టి పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్న గారెలు బాగానే ఉంటాయి, అంత గట్టిగా అయితే అవ్వవు. ఓకే, ఇప్పుడైతే గారెలు వేసేద్దాం. ఆయిల్ కాగనిచ్చి, ఇదిగోండి ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఆయిల్ కాగాక గారెలు వేసుకోవడమే. ఇంకా ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవేం వేయట్లేదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి కూడా కలిపి వేసుకుంటే గారెలు బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా నేను అవేమీ వేయట్లేదు, మా పెళ్ళి కోసం వేస్తున్నాను కాబట్టి నేను ఏం వేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్గా గారెలు మాత్రమే వేస్తున్నాను. ఇదిగోండి, పక్కన ఇలా వాటర్ పెట్టుకొని వాటర్లో చెయ్యి ఇలా ముంచి ఇలా ఇది తీసి ఇలా వేస్తే కనుక మనకి గారెలు చాలా ఈజీగా వస్తాయండి. ఇదిగోండి, ఇంతే. నేనైతే ఎప్పుడు గారెలు వేసినా ఇలానే వేస్తాను, చాలా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి. ఇలా పల్చగా కావాలంటే పల్చగా, లావుగా కావాలంటే లావుగా ఇలానే చేసుకోండి. చూడండి, ఆయిల్లో ఇలానే వేసేయండి. అలా ఫ్రై చేసుకోవాలి, ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకా ఇవైతే తీసేసుకోవాలి. క్రిస్పీగా ఉండడం వల్ల సౌండ్ అలా వస్తాయి, లోపలైతే భలే సాఫ్ట్గా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు రెడీ. మీరైతే